సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీంతో ఆడియో వేడుకకు విచ్చేసిన సెలబ్రిటీలు, మెగా అభిమానుల సంతోషం ఒక్క మాటలో చెప్పలేనిది. ఈ ప్రోగ్రాంకి వ్యాఖ్యాతగా సుమ వ్యవహరించారు. అందరూ ఎదురు చూస్తున్నట్లుగానే కమేడియన్ ఆలీ సర్దార్ డ్రెస్ లో తుపాకీ పట్టుకుని వచ్చాడు. అప్పటికే వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ పక్కపక్కనే కూర్చోవడంతో మనోడు పంచులు వదలనే వదలాడు. పవన్ చూస్తూ అలా చేతులు కట్టుకుని అమాయకంగా ఉన్నాడు. కానీ అబ్బో, సెట్ లో మాత్రం ఇరగదీశాడు అని చెప్పాడు. అంతేకాదు, గత కొంతకాలంగా సినిమా స్టోరీ పవన్ కళ్యాణ్ అయినందువలన డైరెక్షన్ లో పవన్ చొరవ ఎక్కువైందని దర్శకుడు బాబీని పక్కన పెట్టి మరికొన్ని సీన్లను లాగించేశారని ఏవేవో రూమర్లు వచ్చాయని వాటిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆలీ. పవన్ అనుకుంటే డైరెక్షన్ చేయగలడు, కానీ నేను యాక్టర్ని, నా పని నేను చేయాలి, వేరే వాళ్ళ పనిలో ఏలు పెట్టకూడదు అని బాబీని డైరెక్టర్ గా తీసుకొచ్చి ఈ సినిమా చేపించారు అని విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు ఆలీ. పవన్ కళ్యాణ్ తలుచుకుంటే శంకర్ లాంటి డైరెక్టర్లతో సినిమాలు చేయగలడని, కానీ పవర్ అనే సినిమా తీసిన బాబీని డైరెక్టర్ గా చేసి సర్దార్ అనే సినిమాను ఇచ్చాడు. అది పవన్ కళ్యాణ్ అంటే. కానీ పవర్ అనే సినిమాను తీసిన బాబీని డైరెక్టర్ గా చేసి సర్దార్ సినిమా ఇచ్చాడని, అది పవన్ కళ్యాణ్ అంటే అని ఆడియో వేడుకలో సందడి చేశాడు. పవన్ కళ్యాణ్ కి చిన్న పిల్లల గుర్రం అంటే చాలా ఇష్టమని షూటింగ్ కోసం అన్ని గుర్రాలు తెస్తే తాను మాత్రం చెక్క గుర్రంపై ఆడుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తే తాను చిన్నప్పుడు ఆడుకోలేదని ఇప్పుడు ఆడుకోవాలనిపిస్తుందని అన్నారట. అంతేకాదు, ఇప్పుడు ఎర్ర కండువాలకు బాగా గిరాకీ పెరిగిందని, అది పవన్ పుణ్యమే అని సర్దార్ సినిమా కోసం వాడిన కండువాలకు సర్దార్ కండువాలని, సర్దార్ టవల్స్ అని విపరీతమైన క్రేజ్ వచ్చిందని అన్నారు. మొత్తానికి సర్దార్ ఆడియో వేడుకలో ఆలీ వేసిన పంచ్ జోకులకు కడుపుబ్బా నవ్వారు మెగా బ్రదర్స్ అభిమానులు. టైం రెండు రకాలు, ఒకటి గుడ్ టైం, రెండు బ్యాడ్ టైం. అమ్ము, నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.